మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. మీకా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. చదివినటువంటి వాక్య భాగంలో కళ్ళములో ఒకడు పనలు సమకూర్చున్నట్లుగా యెహోవా తన జనులను సమకూరుస్తూ ఉన్నారు. తన జనులకు కావలసిన వాటిని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. తన జనులకు కావలసిన వాటిని ఆయన సమకూడి జరిగిస్తూ ఉన్నారు. అయితే గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, తన జనులు ఆయన యొక్క ఆలోచనలను గ్రహింపకుండా ఉన్నారు, తెలుసుకునలేకపోతున్నారు, ఆయన తలంపులను గుర్తించలేకపోతూ ఉన్నారు. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన పట్ల ఆయన యొక్క ఉద్దేశములు చాలా ఉన్నతమైనవి. ఆయన అంటారు, నా యొక్క తలంపులు మీకంటే చాలా ఉన్నతమైనవి. ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసమున్నదో అంత ఉన్నతముగా, అంత వ్యత్యాసంగా నేను మిమ్మల్ని గూర్చి ఆలోచనలను, తలంపులను కలిగి ఉన్నాను. మీ పరిధికి మించినటువంటి యోచనలను నేను కలిగి ఉన్నాను. మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను కూడా అత్యధికముగా శక్తి కలిగిన వాడను. అయితే నా తలంపులను, నా ఆలోచనలను గ్రహింపలేకపోతే ఎంతో దుఃఖకరమైనటువంటి విషయము. నేడు మనం గుర్తించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, ఆయన తలంపులను మనం గుర్తించుట. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో చూస్తాం, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు యొక్క బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపడానికి అసఖ్యము, వాటిని మనం గమనించలేము, ఆయన మార్గములెంతో అగమ్యములు అని ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన యొక్క ఉద్దేశములు ఎంతో జ్ఞానముగాను, బుద్ధిగాను, బాహుల్యముగాను, క్షేమకరముగాను, మేలుకరముగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ఉన్నప్పుడు మనం వాటిని గుర్తించలేకపోవట అనేటువంటి అంశము దగ్గర మనం యోచించవలసిన వారమై ఉన్నాము. అబ్రహాము అంటారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని బాగుగా ఎరిగిన వాడుగా తన కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి నడిపించబడినప్పుడు అబ్రహాము యొక్క ఉద్దేశము, అబ్రహాము యొక్క విశ్వాసము ప్రభువును గూర్చి బాగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలిచి ఉన్నది. అబ్రహాము విశ్వాసముతో అంటాడు, నేను నా బిడ్డను, నా కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవుడికి బలి ఇచ్చిన తర్వాత, ఈ కట్టెల మీద కాల్చి బలిగా అర్పణగా ఆయనకు అర్పించిన తర్వాత, ఆయన బూడిదలో నుండి కూడా నా కుమారుని తిరిగి మరలా బ్రతికించగలడు. ఆయనకు ఉద్దేశములు చాలా ఉన్నతమైనవి. ఆయన ఏదో ఒక ఆలోచనతోనే నన్ను ఈ కార్యం చేయడానికి నన్ను నడిపిస్తున్నాడు అని అబ్రహాము విశ్వసించాడు. దేవుడు బలిని కోరుకున్నవాడు కాదు అని అబ్రహాముకు రుజువు పరచబడినట్లుగా, మనకి ఆ పాఠ్యం అర్థమవునట్లుగా, ఇస్సాకుని దేవుడు బలి కోరుకొనక ఇస్సాకు ద్వారా అబ్రహాముకు గొప్ప దీవెన ఆశీర్వాదం కలగబోతుందని దేవుని యొక్క నూతనమైనటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రభు యొక్క కార్యములో, ప్రభు యొక్క తలంపులో అబ్రహాము ముందుకు నడిచాడు. దేవుని యొక్క కార్యాలను గుర్తించగలిగాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతతి ఆశీర్వాదకరంగా నిలిచి ఉన్నట్లుగా దేవుని చేత దీవించబడ్డాడు. అతని యొక్క సంపద విస్తారముగా దీవించబడింది. మరియు యోబును కూడా మనం చూస్తాం. యోబు అంటాడు, తనకున్నటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి, తన కుమార్తెలు మరణించడాన్ని బట్టి, తనకు కలిగిన సమస్త ఆస్తిపాస్తులు కోల్పోవటను బట్టి, తన పనివారు తన యొద్ద నుండి దూరం అవటను బట్టి, తన భార్య కూడా తనను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిని బట్టి అంటాడు, ఈ శోధనలో దేవుడు నన్ను విడిచిపెట్టడు. శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణంగా మార్చబడతాను, ఆయన నన్ను వజ్రము కంటే విలువగా ఎంచుతాడు అని యోబు తాను శ్రమలో ఉన్నప్పుడే ఆ మాటను మాట్లాడాడు. నిజముగానే యోబు అంతగా శోధించబడి పరీక్షించబడిన తర్వాత దేవుని చేత వచ్చినటువంటి దీవెన యోబుకు అంతకు ముందు ఉన్నటువంటి సంపద కంటే, ఆస్తి కంటే, స్వాస్థ్యము కంటే రెండింతలు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. ఎందుచేతనో చూసినట్లయితే దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క ఉద్దేశాలను ముందే గ్రహించి, వాటిని గుర్తించి, ఆయన అడుగు జాడల్లో, ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన విధిలో నడిచి సాగిపోటు చేత నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనం ఆయనకు ఉద్దేశాలను గ్రహించవలసిన వారమై ఉన్నాము. సాధారణంగా ఏ మనిషి కూడా దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించలేడు. వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ ఆయన ఉద్దేశాలను మనకు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్మ మనకు
ప్రణాళికను ముందే బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యంలో నడిపిస్తాడు. మనం వెళ్ళవలసినటువంటి త్రోవలో క్షేమంగా నడిపిస్తాడు. ధైర్యమును కలుగు చేస్తాడు. ఉద్యమమును కలుగు చేస్తాడు. విశ్వాసంలో పురుగులుపోతాడు. వెన్ను తట్టి ప్రక్కనే ఉండి ప్రోత్సాహపరుస్తారు. ఆయన మనల్ని విడిచిపెట్టక మనలో ఉండి అంతకంతకు ఆనందమును సంతోషాన్ని ఆత్మయందలి కలిగించి మనలను ఆశీర్వాద మార్గంలో, దీవెన మార్గంలో, నిత్య జీవమునకు వెళ్లే మార్గంలో నడిపిస్తారు. కనుక మనం ఆయన ఆత్మచేత నింపబడినట్లయితే ఆయన ఉద్దేశాలను, ప్రణాళికను మనం గ్రహించగలుగుతాం. కనుక దేవుని ఆత్మచేత మాత్రమే మనం ఆయన యొక్క ఉద్దేశములను, ప్రణాళికను, సంకల్పమును, తలంపులను గుర్తించగలుగుతాం. ఆ విధంగా ఆయన యొక్క తలంపులను గుర్తించినప్పుడు మన కొరకు ఆయన దాచి ఉంచినటువంటి మేలులను మనం గ్రహించగలుగుతాం. ఈ స్థితిలో ఆయన నన్ను విడిచిపెట్టడు అన్నటువంటి సంగతిని మనం గుర్తిస్తాం. అందుకే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అవును, మనం ఆయన మీద విశ్వాసంతో, నిరీక్షణతో, నీతిమత్వంతో, యథార్థముగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయనకు సమర్పించుకున్న వారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడి ఉన్న మనకు నిశ్చయంగా ఆయన సమాధానం ఇస్తాడు, విడిపిస్తాడు, లేవనెత్తుతాడు, నిలబడతాడు అనేటువంటి సంగతిని మనం గుర్తించగలుగుతాం. ఈ భక్తి మనలో శక్తిని, విశ్వాసమును, అంతకంతకు నిరీక్షణను కలుగు చేస్తుంటుంది. కనుక ఆయన తలంపులను మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయన కళ్ళములో పనలను కూర్చున్నట్లుగా చాలీచాలంత కాదు గాని, ఆపోటుకు కాదు గాని, పనల చేత ఆయన కూర్చి కళ్ళములో సిద్ధపరిచినటువంటి ఆ ఆశీర్వాదాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇస్కరియోతు యూదాను గురించి మనం చూస్తాం. దేవుడు అపోస్తులుగా ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు. ఒకసారి శిష్యులు అడుగుతారు, మేము నీ కొరకు అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా బోధకుడా, ప్రభువా, రక్షకుడా, మా కొరకు మీరు ఏ బహుమానాన్ని ఇస్తారు అని అడిగితే, ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రములను ఏలేటువంటి సింహాసనముల మీద మీ 12 కూర్చుంటారు అని దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఇస్కరియోతు యూదా దానిని గుర్తించలేని వాడుగా, ధనము కోసం, ఈ లోక భాగ్యము కొరకు, పేరు ప్రఖ్యాతుల కోసం, తన వ్యామోహంతో ప్రభువును విడిచిపెట్టి ధనం వెంబడి పరిగెత్తి ప్రభువును 30 వెండి నాణములకు అమ్మివేసిన వాడుగా మార్చబడిపోయాడు. దేవుని యొక్క సంకల్పంలో నుండి కొట్టివేయబడిన వాడుగా, దేవుని రాజ్యానికి అనర్హుడిగా ముద్ర వేయబడిన వాడుగా నరకమునకు త్రోయబడ్డాడు. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ప్రభువును విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి లోక భాగ్యాల కొరకు, లౌకిక జ్ఞానము కొరకు, లోక ఈవుల కొరకు పరిగెట్టినట్లయితే వాటి ద్వారా నష్టం కలుగుతుంది తప్ప దీవెన రానే రాదు అన్నటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. నేడు మనం చూస్తున్నట్లయితే ప్రభువును గుర్తించలేక, ప్రభు చేసేటువంటి కార్యాలను గ్రహించలేక, అప్పుల వెనక, ధనము వెనక, ఖ్యాతి వెనక, ఉద్యోగాల వెనక, వ్యాపారాల వెనక, లోక ఇచ్చల వెనక, పాపం వెనక పరిగెడుతూ ఉన్నారు. వ్యభిచారముతోనూ, దొంగతనములతోనూ, మాదక ద్రవ్యాలతోనూ, మోసపు మాటలతోనూ, ఎచ్చికపు మాటలతోనూ, ముసలమ ముచ్చట్లతోనూ, సమయాన్ని దుర్వినియోగం చేసేటువంటి పనులతోనూ, సోమరితనముతోనూ నిలిచిపోయి ఆ లోక పాపాల కొరకు పరిగెడుతూ ఉన్నారు. దానిలోనే ఏదో ఆశీర్వాదం ఉన్నది, దానిలోనే ఏదో సంతోషం ఉన్నదని ఈ లోకంలో పాడు చేసేటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ పరిగెడుతూ ఉన్నారు. కానీ ఆయన ఆలోచనలను గుర్తించలేని వారు, ఆయన తలంపులను గ్రహింపలేక ఉన్నవారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేరనేటువంటి సంగతిని మనం వారిని చూసినప్పుడు అర్థమవుతుంది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన మన పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళికను, సంకల్పమును కలిగి ఉన్నాడు. వాటిని మనం గుర్తించినట్లయితే వాటిని మనం పొందుకొనగలుగుతాం. అప్పటి వరకు మనం విశ్వాసంతో ముందుకు సాగగలుగుతాం. ఒకవేళ ఆయన తలంపులను, ఉద్దేశములను గ్రహింపక, గుర్తించలేక ఉన్నట్లయితే లోకములో ఉన్నటువంటి పాపాల కొరకు, దానిలో ఉన్నటువంటి సంతోషము కొరకు, తుచ్చమైనటువంటి అభిలాషల కొరకు పరిగెట్టవలసి వస్తుంది. చివరకు అది దుఃఖాన్ని మిగులుస్తుంది అన్నటువంటి సంగతి వాస్తవం. అట్టి విధంగా దేవుని యొక్క ఉద్దేశమును గ్రహించిన వారంగా ఆయన అడుగు జాడల్లో, ఆయన ఆజ్ఞానుసారంగా ప్రేమతోనూ, సమాధానముతోనూ, సత్యముతోనూ, దీర్ఘశాంతముతోనూ, క్షమాపణ గుణముతోనూ ఆయన అడుగు జాడల్లో మనము సాగిపోదాం. దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాగా దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క ఉద్దేశాలను, నీ యొక్క తలంపులను గుర్తించాలని, గ్రహించాలని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా గుర్తించినట్లయితే ఎంతో ఆశీర్వాదము, దీవెన పొందుకుంటామని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యాన్ని ప్రతి వారు నీ యొక్క ఉద్దేశాలను గ్రహించినట్లుగా కృప దయచేయండి. వారిని ఆత్మచేత మీరు నింపండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.